హాయ్ గైస్, వెల్కమ్ టు కిటు లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈ రోజు వ్లాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, దుబాయ్కి విజిట్ వీసా మీద ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో విజిట్ వీసాకి ఎంత ఖర్చు అవుతుంది, చిన్నపిల్లలకి అయితే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే పెద్దవారికి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీలో ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఫర్దర్గా పెట్టే మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. అలాగే మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను అనమాట. లాస్ట్ పెట్టే లాంగ్ వీడియో ఉంది కదా, దుబాయ్ 2025 రూల్స్ విజిట్ వీసా అప్డేట్ గురించి పెట్టిన వీడియోకి అయితే ఆల్మోస్ట్ 70 to 75 కామెంట్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇచ్చాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మీరు గట్టిగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు నేను దుబాయ్ కరెన్సీలో చెప్తాను అనమాట, ఏ వీసాకి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి. మీరు ఒక దిరం ఈజ్ ఈక్వల్ టు 23 రూపీస్ వేసుకోండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆన్లైన్ ప్రైస్ 23 పాయింట్ సంథింగ్ 30 పైసా 40 పైసా నడుస్తుంది అనమాట. 1 దిరం ఈజ్ ఈక్వల్ 23 రూపీస్ వేసుకోండి. మీరు చిన్నపిల్లలకి వచ్చేటప్పటికి ఏంటంటే 1 ఇయర్ పిల్లలకి అయితే వీసా అప్లై చేయని అవసరం లేదనమాట, పంపించేస్తారు. 1 ఇయర్ దాటిన తర్వాత నుంచి అయితే కంపల్సరీగా వీసా అప్లై చేయాలన్నమాట. చిన్నపిల్లలకి 14 డేస్కి వచ్చేటప్పటికి ఏంటంటే 120 నుంచి 150 దిరమ్స్ మధ్యలో ఉంటుంది అనమాట. 120 to 150 ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనందరికీ మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ పెరిగింది కాబట్టి కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలి. కన్సల్టెన్సీలు ఏంటంటే ఒక్కొక్క కన్సల్టెన్సీ ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. ఇంచుమించు మీకు 120 నుంచి 150 మధ్యలోనే ఉంటుంది తప్పితే ఎక్స్ట్రా అయితే ఉండనమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ అప్లై చేస్తారు, ఇంకొకళ్ళు ఇన్సూరెన్స్ అప్లై చేయరు అనమాట. అట్లా చేసినప్పుడు ఏంటంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది. దాని గురించే 120 నుంచి 150 మధ్యలో ఉంటుంది అనమాట. అలాగే 30 డేస్కి వచ్చేటప్పటికి ఏంటంటే 150 నుంచి 180 మధ్యలో ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఏంటంటే మీరు 14 డేస్కి 30 డేస్ వీసాకి రెండు రేట్స్ కొంచెమే డిఫరెన్స్ ఉంటాయి. 50 దిరం లేదా 60 దిరమే డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ డిఫరెంట్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు మీరు 14 డేస్ కన్నా 30 డేస్కి అప్లై చేసుకోండి. 30 డేస్కి అప్లై చేసుకుని అంటే ఇన్కేస్ వెళ్ళాలంటే ముందే వెళ్ళిపోవచ్చు. 30 డేస్కి అప్లై చేసుకుని 30 డేస్ ఉండాలని అయితే రూల్ అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే పెద్ద 50-60 దిరం అంటే మన ఇండియా కరెన్సీలు వచ్చేటప్పుడు 1100-1200 వేరియేషన్లో ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అందరూ 30 డేస్కి అప్లై చేసుకుని ఇన్కేస్ ఉండాలనిపించింది అనుకోండి, మీరు వచ్చిన 14 డేస్లో కంప్లీట్ అవ్వకపోతే ఉండాలనిపించినప్పుడు అయితే అది యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఫ్లైట్ టికెట్ ఒకళ్ళు చేసుకొని వచ్చినా దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి మ్యాక్సిమం 14 డేస్ అవాయిడ్ చేసేసి 30 డేస్ చేసుకోండి. అలాగే చిన్నపిల్లలకి ఇప్పుడు 60 డేస్కి వచ్చేటప్పటికి ఏంటంటే 230 నుంచి 270 మధ్యలో ఉంటుంది అనమాట. 60 డేస్ వీసా వచ్చేటప్పటికి 230 నుంచి 270 దిరమ్స్ మధ్యలో అయితే ఉంటుంది అనమాట. ఇది చిన్నపిల్లలకి. అలాగే పెద్దవారికి వచ్చేటప్పటికి ఏంటంటే 14 డేస్కి 300 to 400 మధ్యలో ఉంటుంది. 300 దిరమ్స్ టు 400 దిరమ్స్ మధ్యలో ఉంటుంది. అలాగే 30 డేస్కి 350 దిరమ్స్ టు 500 దిరమ్స్ మధ్యలో ఉంటుంది. 350 to 500. అలాగే 60 డేస్కి వచ్చేటప్పటికి 500 to 650 దిరమ్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు 1 మంత్లో 2 సార్లు విజిట్ చేయాలి, రావాలి, వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు సింగిల్ ఎంట్రీ వీసా కాకుండా మల్టిపుల్ ఎంట్రీ అని ఉంటుంది అనమాట. 30 డేస్లో ఉంటుంది మల్టిపుల్ ఎంట్రీస్, అలాగే 60 డేస్లో ఉంటుంది మల్టిపుల్ ఎంట్రీస్. మీరు ఎన్నిసార్లైనా ఆ నెలలో 30 రోజుల్లో మీరు ఎన్నిసార్లు అయినా దుబాయ్కి రావచ్చు, అలాగే ఇండియాకి వెళ్ళొచ్చు, అలాగే ఎన్నిసార్లు అయినా తిరగచ్చు. 30 డేస్లోనే ఎన్నిసార్లు అయినా తిరగవచ్చు అనమాట. దానికి వచ్చేటప్పటికి 30 డేస్కి వచ్చేటప్పటికి 800 దిరం నుంచి 900 దిరముల వరకు ఉంటుంది. ఆ మధ్యలో ఉంటుంది. 800 to 900 దిరమ్స్ మధ్యలో ఉంటుంది అనమాట. అలాగే 60 డేస్కి వచ్చేటప్పటికి ఏంటంటే 1000 దిరముల నుంచి 1200 దిరముల మధ్యలో ఉంటుంది. 1000 దిరముల నుంచి 1200 దిరమ్స్లో అయితే ఉంటుంది అనమాట. చాలామంది ఈ ఇంపార్టెంట్ పని మీద దుబాయ్ అయితే వస్తారనమాట. ఇన్కేస్ ఇంపార్టెంట్ పని మీద మీరు 30 డేస్కి అప్లై చేసుకొని వచ్చినప్పుడు ఇన్కేస్ ఇక్కడ ఆ 30 డేస్లో మీ పని పూర్తి కానప్పుడు వెళ్ళాలి కదా, వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి కూడా ఇంకో 30 డేస్కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ బయటికి వెళ్ళాల్సిన పని అయితే ఉండదు అనమాట. ఇన్కేస్ ఉండాలి అనుకుంటే 1 మంత్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకొక 1 మంత్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. 60 డేస్కి చేసుకొని వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ 60 డేస్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా 1 మంత్ ఎక్స్టెన్షన్ అయితే ఉండదు అనమాట. అలాగే మీరు ఇక్కడ వచ్చి ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రైస్ డబుల్ ఉంటుంది. ఇండియాలో మీరు చేసేదానికి ఇక్కడికి వచ్చి 1 మంత్ చేసుకుంటారు కదా, 1 మంత్ ఇంకొక 1 మంత్ ఎక్స్టెండ్ చేస్తారు కదా, చేసిన దానికి డబుల్ అయితే ఉంటుంది అనమాట ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి వీసాన్ని. దాని గురించి అయితే మీరు ముందుగానే మీకు ఇంపార్టెంట్ అయితే ఇండియాలోనే 60 డేస్కి అప్లై చేసుకొని వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చారంటే
డబుల్ అవుతుంది అనమాట. అలాగే మీరు తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దుబాయ్లో జాబ్ ఎలా సెట్ చేయాలి, అలాగే దుబాయ్కి వస్తే ఈ జాబ్ని ఎలా చూసుకోవాలనే దాని గురించి అయితే వీడియో తప్పకుండా చేస్తాను. ఆల్మోస్ట్ నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను 7 to నెక్స్ట్ వీక్, మేబీ నెక్స్ట్ వీక్లో నేను ఏదో ఒక టైంలో వీలు చూసుకొని అప్డేట్ చేస్తాను అనమాట తప్పకుండా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ మీ కృష్ణ.